వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కుంభరాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉంది? గ్రహస్ఫుటం మిథునంలో గురుడు, మిథునంలోంచి 20వ తేదీన శుక్రుడు కర్కాటకంలోకి, బుధుడు కర్కాటకంలోను, 16వ తేదీ తర్వాత రవి సింహంలో ప్రవేశించడం, కేతువు సింహంలో ఉండడం, కన్యలో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని. ఈ విధంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే 16వ తేదీ దాటిన తర్వాత కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మీ తండ్రితో వివాదం జరగడం, కొన్ని రాజకీయ కీలక పత్రాలు మీరు పారవేసుకోవడం, అవి కనపడకుండా పోవడం, వాటి ద్వారా మీరు దాచేసేరైనటువంటి ఒక అపవాదు ఏదైతే ఉందో అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పై అధికారుల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి, వ్యాపారపరమైన విషయాల్లో కూడా కొంత అననుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి, కొంత నష్టాన్ని చూడవలసిన పరిస్థితి, వ్యాపారంలో లావాదేవీల్లో భాగస్వామితో కూడా కొంత ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికమైనటువంటి వస్తువును కొనుగోలు చేసి వాటిని అమ్మలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పిల్లలకి విద్యా విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, ప్రత్యేకించి మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి విషయాల్లో పరీక్షల్లో కొంత ఇబ్బంది పడ్డం అనేటువంటిది విద్యార్థులకు కనబడుతుంది. అలాగే విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం, యువతులతోటి ప్రత్యేకించి ఆడపిల్లలతో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి వాళ్ళతో వ్యతిరేకతలు రావడం అనేటువంటి జరుగుతుంది. వాటి నుంచి కొంచెం చాలా జాగ్రత్తగా వారితో అంటి ముట్టనట్టుగా, నొప్పింపక తాను ఇవ్వగా అన్నట్టుగా సంచరించడం ఎంతైనా మంచిది. అలాగే మరింత అనుకూలత పొందడం కోసం విష్ణు సహస్ర పారాయణ చేయడం కానీ, విష్ణు సూక్తాన్ని పారాయణ చేయడం, నారాయణ ఉపనిషత్తు పారాయణ చేయడం కానీ, లేక విష్ణు సహస్రాన్ని అష్టోత్తరాన్ని పారాయణ చేయడం, ఉదయకాలంలో 6-7 సమయాల్లో 6 గంటలు 7 గంటల సమయంలో విష్ణుమూర్తికి దర్శనం చేయడం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మిత్రులారా, కేవలం సూచనప్రాయంగా తెలియపరిచేటువంటి ఈ గోచార స్థితి పరిహారాలు చేసుకుని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందదలుచుకున్నటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రెమెడీల ద్వారా పొందుతారు.